వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని భవానీనగర్ వికాస్ గ్రామర్ హైస్కూల్ కరస్పాండెంట్ రచ్చ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, వర్షపు నీరు సేకరణ, ఇంకుడు గుంతల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా పాడుకోవాలని, వర్షపు నీరు వృధా కాకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీరును సేకరించేలా నీటి మట్టాన్ని పెంచి భవిష్యత్ తరాలకు నీటి సంపద అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, కరస్పాండెంట్ రచ్చ శ్రీకాంత్, ప్రిన్సిపల్ రచ్చ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా భవానీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గోపాలకృష్ణ, ప్రతాపరెడ్డి, వెంకటేష్, చంద్రశేఖర్, పూర్ణచందర్, ఆదిశేషు, షబ్బీర్, బాలరాజు, ఉపేందర్, శ్రీనివాస్, జగదీష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. భవానీనగర్లోని వికాస్ గ్రామర్ హై స్కూల్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, ఇంకుడు గుంతల ప్రాధాన్యత గురించి విద్యార్థుల సమక్షంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నీటిని వృధా చేయొద్దు, అలానే వర్షపు నీటిని వృధాగా పోకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని సేకరించి ఇంకుడు గుంతలకు పంపించి మన యొక్క భూగర్భ జలాన్ని పెంచాలని, అలానే వాటర్ యొక్క ప్రాబ్లం లేకుండా ఇంకుడు గుంతలు నిర్వహించి వీటి యొక్క భూగర్భ జలాలను పెంచాలని అందరినీ కోరడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భవానీనగర్ కమిటీ మెంబర్స్ మరియు టీచర్స్ అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏర్పాటు చేయబడ్డటువంటి వికాస్ గ్రామర్ స్కూల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం
చాలా ఉపయోగకరం, అందరూ తెలుసుకోవాల్సింది. ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి వికాస్ స్కూల్ వారిని ఈ భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందిస్తూ, వీరికి ఈ కార్యక్రమం పిల్లలందరికీ అర్థమయ్యేటట్టుగా చేయడం, ఈ నీటిని నిల్వ చేయడం అనేది చాలా ఉత్తమం. ఈ సమ్మర్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు నీటి ఎద్దడికి బాధపడటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అందరికీ అవేర్నెస్ రావడం అనేది ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించి భవిష్యత్తులో కానీ ఎప్పుడు కూడా నీటి యొక్క సమస్య రాకుండా మన భవిష్యత్ తరాలకి ఇదొక సంపదగా వాళ్ళకి ఇవ్వాలి, ఆస్తులు కాదు వాళ్ళకి ఇవ్వడం, నీటి సంపదను వాళ్ళకి తరతరాలకు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వికాస్ గ్రామర్ హై స్కూల్ తరపున, మేనేజ్మెంట్ తరపున, స్టాఫ్ తరపున, విద్యార్థుల తరపున పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, నీటి భూగర్భ జలాలను పెంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. My school name is Vikas Grammar High School. Save water, save life. Save water, save life. No water, no life. No water, no life. Water is precious. Use it wisely. Jal bachao, kal bachao. Pratiniti bottu, pragatiki mottu. Save water, save life. Save water, save life. No life. Water is precious. Use it wisely. Jal bachao, kal bachao. Jal bachao, kal bachao. Pratiniti bottu, pragatiki mottu. వికాస్ గ్రామర్ హై స్కూల్ అండ్ భవానీ నగర్ ఈ ఏరియా మొత్తము మేము ర్యాలీ నిర్వహించామండి. అది ఎందుకు అనంటే సేవ్ వాటర్ సేవ్ లైఫ్. ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఈ వాటర్ సోర్సెస్ని మళ్ళీ ముందు తరాలకు కూడా అందించాలని కోరుకుంటున్నాము. సో మా స్కూల్ తరఫున, వికాస్ గ్రామర్ హై స్కూల్ తరఫున మేము ర్యాలీ నిర్వహించాము. సేవ్ వాటర్ సేవ్ లైఫ్. ఇందులో పిల్లలందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల కనీసం కొంతమంది అయినా మారగలిగితే మాకు చాలా ఆనందంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. గాజుల రామారం బియ్యం ప్రాంతంలో వికాస్ గ్రామర్ స్కూల్ అన్నివాసులు అందరూ అందరూ కలిసి మంచి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఈ రోజున అవేర్నెస్ అనేది ఉండాలి. ఆ అవేర్నెస్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి ఆ పిల్లల ద్వారా ఈ రోజున ఈ యొక్క భవానీ నగర్లో ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్ బిట్స్, వాటర్ని కాపాడటం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటనే దాని మీద వీళ్ళు ఈ రోజున ఇక్కడ స్కూల్ పిల్లల ప్రోగ్రామ్ అలాగే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాస్తవం కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా సమ్మర్ కరెక్ట్ స్టార్ట్ అయ్యాలేదు. ఇప్పటికే అన్ని బోర్లు కూడా వెళ్ళిపోతున్నాయి. మళ్ళా ఒక్కొక్కరు 1200-1300 ఫీజు వేసినా కూడా పరిస్థితి. దానికి కారణంగా కూడా మనం చూస్తున్నాం. ప్రతి బస్సులలో కూడా సీసీ రోడ్లు, కనీసం మన ఇంటి ముందు కలిగి సాందలుకుందామన్న మట్టి రోడ్ అనేది లేకుండా మనమే చూసుకుంటున్నాం. ప్రతి ఒక్క నీరు కూడా డైరెక్ట్ ఊరిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది తప్ప ఇంకుడు గుంత అనేది లేదు. కిందికి భూమిలోకి ఇనికేదే లేదు నీళ్ళు. అట్లాంటప్పుడు మరి నీళ్ళు మనకి ఏ విధంగా వస్తామని చెప్పి మనం కూడా ఆలోచించాలి. అందుకే గతంలో కూడా మేము కూడా కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి అప్పటి కూడా మేము చెప్తున్నాము. ఈరోజు నా పర్మిషన్స్ ఇస్తే కూడా దాంట్లో కూడా కంపల్సరీ ఇంకుడు గుంట కడితేనే పర్మిషన్ రిలీజ్ చేస్తామని చెప్పి నామకేదే ఉంది తప్ప దాన్ని ఆచరణ పెట్టిన పాపం లేదు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మనమే దీన్ని ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ప్రతిదీ కూడా ప్రభుత్వాల మీద, నాయకుల మీద వేసేసి మనం ఏముందని చెప్పేసి అనుకుందని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.